లడ్డులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని ఇప్పుడు వరకు తెలియదండి. తెలుసుంటే ముందే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈరోజు వీడియోలో మల్టీవిటమిన్ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలానే కాదు, చాలా ఉన్నాయి అన్నమాట. చెప్పలేని అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు రోజుకి. లేడీస్కైనా జెంట్స్కైనా ఒకటే బెనిఫిట్స్ అండి. కొలెస్ట్రాల్ అయితే తగ్గుతుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి. కాల్షియం అయితే చాలా రిచ్గా ఉంటుందండి. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే మోకాల నొప్పులు అలాంటి వాళ్ళు ఈ లడ్డుని ఒక్కటి తింటే చాలండి, చాలా చక్కగా క్యూర్ అవుతుంది త్వరగా. ఈ ఒక్కటే కాదండి, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. హెయిర్ కూడా చాలా మంచిదండి, చాలా హెల్దీగా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా హెల్దీగా అలాగే గ్లోగా కనిపిస్తుందండి. ఇంకా డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది తింటే కంపల్సరీగా కొంచెం తగ్గుతారండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి, అది ఏదైతే ఉంటుందో అది త్వరగా రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంతే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. లేడీస్లో హార్మోనల్ ఇంబాలెన్స్ వాళ్ళు ఉంటారు కదండి, ఇంకా వాళ్ళకైతే ఇది ఇంకా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా త్వరగా రికవర్ అవుతుంది. ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అయితే ఉంటాయి కదండి, ఇంకా అవైతే నార్మల్ సైకిల్లోకి అయితే వస్తాయండి. ఇవి తినడం వల్ల అంటే రెడ్యూస్ అవడానికి చాలా టైం అయితే పడుతుంది, వెంటనే రికవర్ అవుతుందని మాత్రం చెప్పలేమన్నమాట. ఇంకా హార్ట్ కూడా చాలా మంచిదండి. ఇంకా దీంట్లో ఏంటి అని అంటే ఐరన్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుందండి. మన హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయితే అవుతుందండి ఇవి తినడం వల్ల. విడిగా అయితే మనకి తినడం చాలా కష్టం కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం తినడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే తినాలనిపిస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదండి, వాటిని అవిసె గింజలు అని అంటారు. అదే క్వాంటిటీతో నువ్వులు అనేది తీసుకోవాలి. రెండు సేమ్ క్వాంటిటీయే తీసుకోవాలి. 1:1 రేషియో లాగా తీసుకోవాలన్నమాట. వాటిని తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. అచ్చం ఇదే టేస్ట్లో అయితే తినలేరండి. అందుకని చెప్పేసి వేరుశనగ గుళ్ళు, అలాగే బాదం, అలాగే జీడిపప్పు, కొంచెం పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేశానండి. ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మనం ఫ్రై చేసేటప్పుడు ముఖ్యంగా సిమ్లోనే పెట్టాలండి. ఎందుకు అని అంటే అవి మాడిపోతాయి త్వరగా. టైం అయితే పడుతుందండి, ఒక 5 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లోనే అన్ని ఇలాగా దోరగా వేయించుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అయినట్లు మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఒక్కసారి గెంటతో తీసుకొని ఇలా కిందకి ఇట్లా వేస్తాం కదా, అప్పుడు గల్ అని సౌండ్ వస్తుందండి. అప్పుడు అవి బాగా ఫ్రై అయినట్లు. ఇంకా బాగా ఫ్రై అయితే అవి మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం ఉండలు చేసుకోవడానికి కోసం బెల్లం పాకం అయితే ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. పాకం అయితే కాదు, జస్ట్ బెల్లం అనేది వాటర్లో కరిగితే సరిపోతుందండి. ఎక్కువ క్వాంటిటీ వాటర్ అయితే పోయకూడదు అనమాట. జస్ట్ టీ గ్లాస్ వాటర్ అయితే పోయాలి. ఆల్రెడీ బెల్లం కరుగుతున్నప్పుడు నీళ్ళు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. అంటే మనం ఎలా తీసుకోవాలి అని అంటే, మనం ఫ్రై చేసిన ఈ 2 కప్స్ అయినాయి అనుకోండి, 1 కప్ బెల్లం అలా యాడ్ చేయాలండి. లేదంటే 3 కప్స్ అయినాయి అనుకోండి, 1.5 కప్ అలా యాడ్ చేయాలండి బెల్లం. అంటే తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం. చెప్పడం అయితే మర్చిపోయానండి, వాటితోనే యాలక్కాయలు కూడా ఫ్రై చేశాం కదా. ఇంకా మొత్తం ఇలాగా మిక్సీలో స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకున్నామండి. ఇందాక ప్యాన్ ఉంది కదండి, అదే ప్యాన్లో ఇంక ఈ పౌడర్ అయితే వేసేసుకొని కరిగించిన బెల్లం సిరప్ అయితే ఉంది కదండి, ఇంక ఈ బెల్లం సిరప్ అనేది స్ట్రెయిన్ అయితే చేస్తున్నానండి. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటాయేమోనని చెప్పేసి. చేయకపోతే మనం తినేటప్పుడు పంట కింద కసకసా అనేది అనమాట. ఈ లడ్డూస్ చేసేటప్పుడు అస్సలు భయపడకూడదండి. ఏంటి అని అంటే, అది ఈ సిరప్ వేడి మీదే వేసేసి ఈ పిండి మొత్తం ఇలా మిక్స్ చేస్తాం కదా. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం లూజ్ అయితే అవుతుందండి. ఎందుకు అని అంటే ఫ్లాక్ సీడ్స్ యూస్ చేస్తున్నాం కదా, ఆ ఫ్లాక్ సీడ్స్ అనేవి కొంచెం జెల్లీగా ఉంటాయి కాబట్టి పిండి అనేది కొంచెం లూజ్ అవుతుంది. కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టేసామనుకోండి, అది బాగా ఆరిపోయి గట్టిగా తయారవుతుంది అనమాట. అంతేకాని స్టవ్ మీద పెట్టేసి అదే పనిగా దగ్గర పడిద్ది అని చెప్పి మాత్రం తెప్పొద్దు. అలా చేశారనుకోండి త్వరగా మాడిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు సిమ్లోనే పెట్టాలి. చివరికి నెయ్యి అలా వేసేసి ఒక్కసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కనుక ఎక్కువసేపు ఉంచారు అని అంటే కనుక ఖచ్చితంగా ఇదైతే అడిగంటేసిద్ది, మాడిపోయిద్ది, టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ చేయండి. ఒక ½ అన్ అవర్ అయితే లీవ్ చేసేయండి. ఇలా లీవ్ చేసిన తర్వాత చూడండి, ఉండకి ఇలా గట్టిగా అయితే వస్తుంది. మనం ఇలాగా ఉండలు చేసేటప్పుడు నెయ్యి అయితే అప్లై చేసుకొని చేయండి, చాలా ఈజీగా అయితే వస్తుంది. ఆయిల్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు, ఎందుకంటే తినేటప్పుడు అసలు టేస్ట్ అయితే బాగోదు, ఆయిల్ వాసనే వస్తుందన్నమాట. నెయ్యి వేస్తే తినేటప్పుడు చాలా బాగుంటుంది, అలాగే స్మూత్గా కూడా వస్తుందన్నమాట. లడ్డు అనేది చాలా షైనింగ్ అయితే వస్తాయండి. చూడటానికి ఇలాగ బ్లాక్గా ఉన్న తినేటప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. కొంతమంది పిల్లలు ఇష్టపడరనమాట, ఏంటి ఇలాగ బ్లాక్గా ఉంది అని చెప్పేసి. కానీ తినాలి, తింటేనే చాలా యూస్ఫుల్ అనమాట. యంగస్టర్స్కి అయితే చాలా బెనిఫిట్ అండి. వాళ్ళ హెయిర్ అయితే లాంగ్గా పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది నిదానంగా హెయిర్ ఊడటం కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇది తింటే రోజుకి ఒకటి.
ఆడపిల్లలకైతే చాలా యూస్ఫుల్ అనమాట ఈ వీడియో. టీనేజర్స్కి అయితే మరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియోని మీ రిలేటివ్స్లో, మీ నైబర్స్లో ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. నేను చేసిన పిండి అయితే ఇన్ని లడ్లు అయితే వచ్చాయి. కనీసం 30 అయితే ఉంటాయండి. ఒక 1 మంత్ దాకా అయితే వస్తాయి. చిన్నపిల్లలకి ఇవ్వచ్చా అని డౌట్ వస్తుందేమో. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చిన్నోడు నేను చేసేదాకా నా దగ్గరే కూర్చొని చూస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడెప్పుడు నేను ఆగం చేద్దామా అని చెప్పేసి. ఇంకా వాడైతే ఒకటి పట్టుకొని చాలా స్మూత్గా ఉంది అని చెప్పి నవ్వుతున్నాడు. ఈ లడ్లు షైనింగ్ అయితే సూపర్ అనమాట. చూడటానికి తినాలి అని అనిపించేలాగా ఉన్నాయి అనమాట. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చినాయి ఏంటి అనేది. చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.